ఇదే రోజున 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా పర్యటనలో ఉండగా అక్రమంగా అన్యాయంగా అవమానకర రీతిలో అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా సరైన సాక్ష్యాధారాలు లేని, పూర్తి స్థాయిలో ప్రాథమిక విచారణ కూడా జరగని ఒక చిల్లర కేసు విషయం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నవ్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ దేశ అభ్యున్నతి కోసం అనేక పాలసీ చేంజెస్ ని, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని ప్రతిపాదించిన వ్యక్తి, ప్రేరేపించిన వ్యక్తి, కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయటం ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, పార్టీని, మన రాష్ట్ర ప్రజలనే కాకుండా యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన అభిమానులు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఆవేదన చెంది నిరసన తెలియజేయడంతో పాటు అనేక పోరాటాలు చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన చెంది చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా మద్దతు తెలిపి ఆయన వెంట నడిచారు. తరువాత రోజుల్లో బీజేపీ వారు కూడా జత కలిశారు. ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లను పరిమితం చేశారు. కూటమికి భారీ మెజారిటీ అందించి 164 సీట్లతో గెలిపించారు. కేంద్రంలో కూడా మన కూటమి కీలక పాత్ర పోషించేలాగా ప్రజా తీర్పిచ్చారు. ఒక పక్క కేంద్రంలో, రాష్ట్రంలో అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అక్రమ మార్గాన్ని ఎంచుకోలేదు, పగా ప్రతీకారాలను ఎంచుకోలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని అవలంబించిన విధానాలను గనక చంద్రబాబు నాయుడు గారు అవలంబించుంటే ఈ పాటికే జగన్మోహన్ రెడ్డి పార్టీలోని ఎంతో మంది నాయకులు చనిపోయి ఉండాలి, దేశం వదిలిపెట్టి పారిపోయి ఉండాలి, ఆస్తులు ధ్వంసమై ఉండాలి, లేదా దౌర్జన్యంగా ఆక్రమించబడి ఉండాలి. కానీ ఇవేవి జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఆ దారిని ఎంచుకున్నారు. అక్రమ మార్గాన్ని కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది మార్గాన్ని ఎంచుకున్నారు. ఆనాడు ఆయన విజన్ 2020 అన్న, నేడు విజన్ 2047 తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ కి మన రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చాలన్నదే జీవిత లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. అందుకే సంవత్సరం 3 నెలల్లోనే ఇన్ని పాజిటివ్ చేంజెస్ మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్న ఈ పరిపాలనలో మనం స్వేచ్ఛగా, భద్రంగా, ఆశాజనకంగా బతకగలుగుతున్నాం. ఇప్పటికే సాధించిన విజయాలు, భవిష్యత్ ప్రణాళికల్ని రేపు అనంతపురంలో జరగబోతున్న సూపర్ 6 సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభలో మనందరికీ తెలియజేయబోతున్నాం. ఈ మీటింగ్ లో మనకి ఇవ్వబోతున్న సందేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుందాం. ప్రజల్లో చర్చ జరిగేలాగా ప్రయత్నించేద్దాం. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకుల అరాచకాల వల్ల పతనం అంచుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుద్దాం. ఆంధ్రప్రదేశ్ రీబిల్డింగ్ నే మన ఎజెండాగా మార్చుకుందాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.